నమస్కారం, ఐడ్రీమ్కి స్వాగతం. నేను బిఝాన్సి. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, బ్రహ్మముహూర్తం అనేది చాలా ప్రాచుర్యాన్ని పొందింది. ఇప్పుడు అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో లేచి మనం ఏ పని చేసినా కానీ, చదువుకున్నా కానీ చాలా లాభం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం బ్రహ్మముహూర్తంగా తీసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు రోజుకి 3 కాలాలు ఉంటాయమ్మా. ఒకటి ఉదయం లేచేటటువంటి ముహూర్తం, అంటే 4 నుండి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తము అని అంటాము. 5 నుంచి 6 గంటలకు ఋషి ముహూర్తము అని పిలుస్తాము. 6 నుంచి 7 గంటల వరకు రాక్షస ముహూర్తము అని పిలుస్తూ ఉంటాము. ఎందుకు ఈ ముహూర్తాలకు ఈ పేరు వచ్చింది అని అంటే కనుక, బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలు సంచరించేటటువంటి సమయము, అలాగే దేవతలందరూ కూడా ఉపాసించేటటువంటి సమయము, దేవతలందరూ కూడా తమ యొక్క ఉపాసనను ఆరాధించేటటువంటి సమయం బ్రహ్మ ముహూర్తము అని అంటాము. అంటే బ్రహ్మదేవుడు కూడా లేచేటటువంటి ముహూర్తమే బ్రహ్మ ముహూర్తము అని అంటాము. అలాగే ఋషి ముహూర్తము. ఋషి ముహూర్తము అంటే ఉపాసన చేసేటటువంటి వాళ్ళు, గాయత్రీ దీక్ష చేసేటటువంటి వాళ్ళు, దేవతా అర్చనలు చేసేటటువంటి వారు, దేవాలయాలను తీసేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఋషి ముహూర్తంలో ఈ యొక్క దేవాలయాలు ఓపెన్ చేస్తారన్నమాట. అలాగే రాక్షస ముహూర్తం, ఇక ఎప్పుడైతే సూర్యుడు ఉదయించిన తర్వాత ఎవరైతే నిద్ర నుంచి లేస్తారో అది రాక్షస ముహూర్తము అని పరిగణలోకి తీసుకుంటాము. బ్రహ్మ ముహూర్తం ఎందుకు ఇంత ప్రాధాన్యత అనేటటువంటిది కనుక చూసుకుంటే, బ్రహ్మ ముహూర్తంలో గనక మనం, అంటే దీనికి సైంటిఫిక్ రీజన్ ఆరోగ్యాన్ని అనుసరించి ఉంది, అలాగే శాస్త్రాన్ని అనుసరించి కూడా ఉంది. మనకి ఏదైనా శాస్త్రం కానీ ధర్మం కానీ ఇటు ఆరోగ్య సూత్రాలను జోడించి చెప్తుంది, ఇటు సాంప్రదాయాన్ని జోడించి చెప్తుంది. అనేక రకాలైనటువంటి మార్గాలను, ధర్మ మార్గంలో నడవడానికి ఎన్నో రకాలైన ముహూర్తాలలో ఈ బ్రహ్మ ముహూర్తము అనేటటువంటిది ఒకటి. బ్రహ్మ ముహూర్తంలో లేవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే మనకు ఎన్నో రకాలైనటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోవడానికి కూడా బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా ఏ దోషం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని ఇప్పుడు మనం ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తామంటే కొన్ని శుభ కార్యక్రమాలు గృహప్రవేశాది క్రతువులు చేస్తూ ఉంటాము. అలాగే ఆంధ్ర వాళ్ళు ఎస్పెషల్లీ ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలో పెళ్లిళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు ఇలా పెళ్లిళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో సర్వదోష నివారణి ఎలాగైతే పిలుస్తామో మనము, బ్రహ్మ ముహూర్తం అనేటటువంటి సర్వదోష నివారణి. ఆ ముహూర్తంలో మనం ఏ పని చేపట్టిన, అంటే ప్రయాణానికి వెళ్ళినా చాలా శుభసూచకమే. అంటే సపోజ్ మనం ఈ ఒక రోజు వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నాం, ఆ రోజు మంచిది కాదు, అష్టం వచ్చింది, లేదా తిథి బాగలేదు, నక్షత్రం బాగలేదు, యోగం బాగలేదు, కరణం బాగలేదు, ఇలా ఏవైనా అడ్డంకులు వచ్చాయి, వర్జం దుర్ముహూర్తము అనేటటువంటి ఏదైనా వచ్చింది అనుకోండి, మనం ఆ సమయంలో ఆ రోజు కనుక బాగా లేకపోతే ఎమర్జెన్సీ పనుల్లో బయటకు వెళితే కనుక బ్రహ్మ ముహూర్తంలో నువ్వు ఎప్పుడైతే ఇంట్లోంచి బయట వెళ్తావో అది శుభముహూర్తమే అని ప్రాచీనంలోకి వస్తుంది. కాబట్టి శుభముహూర్తానికి కారణం బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది అన్ని రకాలుగా మానవ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేటటువంటిది. మీరు అన్నారు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని. మా చిన్నతనంలో ఏం చేసేవారంటే ఉదయం 4 గంటలకు లేపి వేదభ్యాసం చేయించేటటువంటి వారు. ఎందుకు ఆ సమయంలోనంటే, ఆ సమయంలో మనం చదువుకున్నా కానీ, ఏదైనా మనం ఉపాసన చేసినా కానీ దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఒక్కసారి చేస్తే 100ంతల ఫలితం వస్తుంది. అందుకే ఆ బ్రహ్మ ముహూర్తం చాలా స్పెషల్ అని చెప్పడం జరిగిందమ్మా. అయితే గురుగారు, శనివారం పూట ప్రయాణాలు ఏదైనా పెట్టుకున్నప్పుడు 9 తర్వాత వెళ్తే మంచిది, 9 లోపు వెళ్ళొద్దు అంటారు ఉదయం. మరి బ్రహ్మముహూర్తం అనేది శనివారానికి కూడా వర్తిస్తుందా? మీకు అమావాస్య అయినా సరే బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది అన్నిటికీ వర్తిస్తుంది. దానికి పేరే బ్రహ్మ ముహూర్తం. అంటే బ్రహ్మ నిద్రల నుంచి లేచుకి మేలుకునేటటువంటి సమయం బ్రహ్మ ముహూర్తము. అంటే బ్రహ్మ ఏం నిద్రపోడు, కాకపోతే బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది బ్రహ్మ మేలుకునేటటువంటి సమయము అని చెప్తూ ఉంటాం మనం ఉదాహరణ. కాబట్టి బ్రహ్మ లేచేటటువంటి సమయం కాబట్టి అది బ్రాహ్మీ ముహూర్తము. అంటే ఆ సమయాలలో మనం ఏ పని చేసినా కూడా అందులో తప్పకుండా విజయం చేకూడదు. ఇప్పుడు సపోజ్ మనము
ఎక్కడికైనా పెళ్లి చూపులకు వెళ్ళాలి అని అనుకోండి, అయ్యో ఈ రోజు వెళ్ళాలి, ఈ రోజు మరి వారం బాగాలేదు, తిథి బాగాలేదు అని అనుకున్నాం అనుకోండి, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో బయలుదేరితే నీకు తిథి వార నక్షత్ర దోష ముహూర్తాలు ఏమీ కూడా అంటావు, అసలు ఏమీ ఉండవు. అసలు అది సర్వదోష నివారణ. దానికి ఎలాగైతే మనకు ఈ దోష ముహూర్తాలు ఉండవు అని అంటుంటాం చూసా, అందులో ఈ బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది ఒకటి. బ్రహ్మ ముహూర్తంలో లేసి నువ్వు ఏ పని చేసి, ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్, నీ జీవితం బాగాలేదు, నీ జీవితంలో అన్ని కష్టాలు అవుతున్నాయి, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనేటటువంటి నీ జీవితంలో ఏర్పడినైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి నువ్వు ఏదైనా ఒక దేవత ఉపాసన ఆచరించుకో. దాని తర్వాత నీ జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి. ఉదాహరణకు నేను ఈ రోజున అప్పుల పాలైపోయాను, అప్పుల ఊబిలో కూడుకుపోయాను, లేదా నాకు వివాహం కావట్లేదు, లేదా నాకు సంతానం కావట్లేదు, లేదా నాకు ఇతరితర ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి, నా జీవితంలో ఏ సమస్యకైనా, ఎలాంటి సమస్యకైనా నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేచి నీకు ఇష్టమైనటువంటి భగవతుణ్ణి లేదా నీ ఇష్ట దైవాన్ని నువ్వు ఆరాధన చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించుకుంటే ఆ బ్రహ్మ ముహూర్తము నీ జీవితానికి మెరాకిల్స్ చేస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి చేసి చూడండి అమ్మా, నిజంగా చెప్తున్నాను. మనిషి జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేటటువంటిది బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ తలరాతను ఎలాగైతే రాస్తారో, నీ తలరాతను మార్చుకోవాలనుకున్న ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి నీ జీవిత గమ్యాన్ని ప్రారంభం చెయ్యి. తప్పకుండా నీ తలరాత, నుదిటి రాత నీవే మార్చుకునేటటువంటి శక్తి నువ్వు కైవసం చేసుకున్న వాడు అవుతావు. అంత విశేషము బ్రహ్మ ముహూర్తము. కనుక బ్రహ్మ ముహూర్తానికి అంటూ ముట్టు దోషం ఉండదు, అలాగే వర్జము దుర్ముహూర్తం అనేటటువంటిది ఉండదు. బ్రహ్మ ముహూర్తానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం ఏ పని తలపెట్టినా కూడా అందులో తప్పకుండా విజయం చేకూరుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి అంత ప్రాధాన్యత అని చెప్పడం జరిగిందమ్మా. ప్రతిరోజు బ్రహ్మముహూర్తం లేవాలని కానీ కనీసం 5 గంటలకు లేవాలని అందరూ అనుకుంటారు. కానీ పడుకునే వరకు లేట్ అయిపోవడమో, లేకపోతే పొద్దున్నే లేవలేకపోవడమో అలా చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే అది కూడా ఏదైనా శక్తులు ఆపడం కానీ, లేకపోతే అలా ఏమైనా అంటారా? ఇది కలియుగం అమ్మ. కలియుగంలో ఎలా ఉంటుంది అంటే, మంచి అనే దానికంటే చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మనస్తత్వము ప్రతి మనిషిలో అలవాటైపోయింది. అది ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు మనం ఏదైనా మంచి సూక్తి ఏదైనా చెప్పాము, లేదా మంచి ఏదన్నా ఒక పరిష్కారం చెప్పాము, లేదా ఈ సమయంలో నువ్వు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. ఆ సమయంలో ఏమవుతుంది అంటే, మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం, అవ్వ బ్రహ్మ ముహూర్తం లేస్తే ఇది బాగుంటుంది, మనం లేచి చూద్దాము అని అనుకుంటాము. కానీ తెల్లవారితే అబ్బా లేవబుద్ధి, అది శరీరం అనేటటువంటిది మజ్జుకి గురవుతుంది, అంటే బద్ధకానికి గురైపోతూ ఉంటుంది. మనం ఎంత లేద్దామని ప్రయత్నం చేస్తామో కానీ మన శరీరం సహకరించదు. అంటే మనకు దృఢమైనటువంటి సంకల్పం లేకపోవడం. ఎందుకంటే సంకల్ప బలంతో కానిదంటూ, లేనిదంటూ, రానిదంటూ ఏది ఉండదు సృష్టిలో. నీకు సంకల్ప బలం ఉన్నటువంటిది, నిజంగా నువ్వు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే సంకల్ప బలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ లైఫ్ సంకల్ప బలం ఉంటే ప్రతి మనిషి జీవితంలో ఆ మనిషి తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. దానికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బికాజ్ ఏంటి అంటే కనుక, బ్రహ్మ ముహూర్తంలో నువ్వు గనక ఒక్కసారి లేవడం అలవాటు చేసుకొని, నువ్వు కాలకృత్యాలు తీర్చుకొని, చక్కగా స్నానం చేసుకొని, దేవత ఆరాధన, దేవత ఉపాసన అంటే ఇక్కడ పెద్ద చెప్పేది ఏం లేదమ్మా. నువ్వు ఏదైతే ఇష్ట దైవాన్ని పూజిస్తావో, లేదా నీకు ప్రతి మనిషికి ఒక ఇష్ట దైవం ఉంటుంది. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆంజనేయ స్వామి ఇష్టం ఉంటుంది, మరి కొందరికి అమ్మవారి ఇష్టం ఉంటుంది, కొంతమందికి శివుడు ఇష్టం ఉంటుంది. ఇలా నీ ఇష్ట దైవం ఏదైతే నువ్వు ఎక్కువగా విశ్వసిస్తావో, నమ్ముతావో, ఆ దైవ ఆరాధన చేసుకుని ఉపాసన చేసుకో. అంటే ఆ దైవ నామస్మరణ ఉచ్చారణ చేసుకో ఆ సమయంలో లేచి. దాని తర్వాత నీ యొక్క జీవితంలో ఏ పనులు ఉన్నాయి, ఉద్యోగంకి వెళ్తావా, లేదంటే వేరే బిజినెస్కి వెళ్తావా, పనికి వెళ్తావా అనేటటువంటిది ఆ రోజు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. ఇది 41 రోజులు పాటించి చూడండి. మీ లైఫ్లో అద్భుతాలు జరగకపోతే నన్ను అడగండి అమ్మ. ఇది 100% నేను ఖచ్చితంగా షూర్గా చెప్తున్నాను. 100% మీ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేవండి. కనీసం 4 గంటలు కాకపోయినా 5 నుంచి 6 గంటల మధ్యలో లేచేటటువంటి ప్రయత్నమైనా చేయండి. ఎందుకు అంటే ఇది కలియుగంలో చెడు ప్రభావం అనేది మనిషి మీద విపరీతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ చెడు నుంచి నువ్వు అధిగమించాలి, నెగిటివ్ నుంచి నువ్వు పాజిటివ్ ఎనర్జీలోకి రావాలి అంటే నీకు ఈ టైము నీ జీవితానికి కలిసి వచ్చేటటువంటి టైం. చాలామంది ఏమంటారంటే ప్రతి మనిషికి ఒక రోజు రావాలి, ప్రతి మనిషికి ఒక టైం రావాలి అని అంటారా. ఆ టైం ఇదిగో ఇలా ఉంటుంది. ఈ టైంలో నువ్వు తప్పకుండా నీ కార్యదీక్ష సాధించేటటువంటి ప్రయత్నం చేయు.
తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి నీ జీవితం ఒక మార్గదర్శకంగా అవుతుంది. నీ జీవితంలో ఒక్కసారి ఆ మెరాకిల్ జరిగిందంటే నువ్వే ఇంకో 100 మందికి చెప్పేటటువంటి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఆచరించి ఆ యొక్క ఫలితాన్ని ఇంకో 10 మందికి తెలియజేసేటటువంటి ఫలితాన్ని నువ్వు ఏర్పరచుకో. తప్పకుండా వాడికి శుభము లాభము రెండు కూడా కలుగుతాయమ్మా. బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.